వస్తుంది. 2 వారాల కిందట దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారం తీసుకొస్తూ బెంగళూరు విమానాశ్రయంలో రణ్యారావు దొరికిపోయారు. ఈ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఏ మంత్రులు ఉన్నారో తనకు తెలుసునని ఆయన ఆరోపించారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారందరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే కోరారు. అలాగే రణ్యారావు సవతి తండ్రి సీనియర్ ఐఏఎస్ రామచంద్రరావును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కాబట్టి ఎవరినైనా సమర్థించవచ్చా అని వ్యాఖ్యానించారు. కాగా తన సవతి కుమార్తె దందాతో తనకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం ఆయనను తప్పనిసరి సెలవుపై పంపింది. కస్టమ్స్ అధికారుల వైఫల్యం కూడా ఉందని, వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆమె తన ఒంట్లో ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడే బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుంది. ఈ వ్యవహారంలో ఉన్న మంత్రుల పేర్లన్నీ తనకు తెలుసు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారి బండారం బయటపెడతాను. బంగారం ఆమె ఎలా తీసుకొచ్చింది, సెక్యూరిటీ క్లియరెన్స్ కి ఎవరు సహాయం చేశారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఒంట్లో ఏ చోట దాచిపెట్టిందో అనేది పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. అసెంబ్లీలో అవన్నీ చెప్తా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.